హాయ్ ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ యూ హసన్ ఇంగ్లీష్ వరల్డ్. మీరు చూస్తున్నారు హసన్ ఇంగ్లీష్ వరల్డ్. తెలుగు భాష గొప్పన, ఇంగ్లీష్ భాష గొప్పన అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. చాలామంది నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను, ఇంగ్లీష్లో మాట్లాడడం తెలియదు, ఇంగ్లీష్లో రాయడం తెలియదు అన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఒక చక్కటి సమాధానం అవుతుంది. అదేవిధంగా మన యొక్క టాపిక్లో వెళ్ళడానికంటే ముందుగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయండి. మీరు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మీరు వారికి హెల్ప్ చేసినట్టు అవుతుంది. నేను కూడా మీకు 100% సపోర్ట్ చేయగలను. ఓకే ఫ్రెండ్స్, లెట్ us గో బ్యాక్ టు ద టాపిక్. తెలుగు భాష వర్సెస్ ఇంగ్లీష్ భాష. ఇంగ్లీష్ భాష ఈరోజు ప్రపంచాన్ని జయిస్తుంది, మనకు కావాలి. అయితే ఇంగ్లీష్ భాషకి తెలుగు భాషకి మధ్య తేడా ఏమిటి, రెండింటి మధ్య ఉండేటువంటి అవినాభావ సంబంధం ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు భాష అనేది మన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి మన యొక్క భాష అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 3 months, 6 months, 9 months, 12 months ప్రతి మూమెంట్లో కూడా మన తల్లి యొక్క శ్వాస ద్వారా మన యొక్క భాష అనేది లెర్నింగ్, నేర్చుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా మన భాష అనేది అణువణువున జీర్ణించుకోబోతుంది. అయితే ఇప్పుడు గత లాస్ట్ 10 to 15 yearsగా తీసుకుంటే ఇంగ్లీష్ మీడియం అనేది ఇంట్రొడ్యూస్ కావడం జరిగింది. ప్రతి ఒక్క పిల్లలు కూడా ఈరోజు ఎల్కేజీ, యూకేజీ ప్రతి ఒక్క స్టాండర్డ్లో కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్కి తెలుగు భాషకి మధ్య తేడా ఏందో అనేది మనం ఇప్పుడు చూద్దాం. తెలుగు భాష అనేది మన యొక్క వ్యక్తిత్వాన్ని, మన పర్సనాలిటీని, మన యాటిట్యూడ్, మన బిహేవియర్, మన థాట్ ప్రాసెస్, మన రిలేషన్ ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో బిల్డ్ చేసేదే మన మాతృభాష. ఈరోజు మనం ఈ యొక్క హోదాలో ఉన్నాము. మనము, మన కుటుంబము, మన విలువలు, మన ఫ్యామిలీ, మన బంధాలు, మన రిలేషన్, మన కమ్యూనికేషన్ ఇంత ఎఫెక్టివ్గా ఉంది అని చెప్పడానికి ప్రధానమైనటువంటి అంశం ఏదంటే మన మాతృభాష, మన కల్చర్. ఈ రెండే. మన మాతృభాష లేకపోతే ఫస్ట్ మనం లేమండి, ఓపెన్గా చెప్పాలంటే. అది ఎలా చెప్పొచ్చు అనేది కూడా ఒకసారి చూడండి, చిన్న లాజిక్. వాస్తవంగా ఒక వ్యక్తిలో మంచి ఆలోచన విధానాన్ని కలగచేసేది, పరిపక్వతను డెవలప్ చేసేది, క్రియేటివిటీ డెవలప్ చేసేది, స్పాంటేనిటీని కలిగి ఉండడానికి, తను అనుకున్న రంగంలో ముందుకు వెళ్ళడానికి ఫస్ట్గా ఉపయోగపడేది మన మాతృభాష. మన మాతృభాష లేకపోతే మనలో క్రియేటివిటీ లేదు, మన మాతృభాష లేకపోతే మనలో స్పాంటేనిటీ లేదు, మన మాతృభాష లేకపోతే మనలో ఇన్నోవేషన్ అనేది లేదు. ఎందుకంటే ఒక అంశాన్ని ప్రాక్టికల్గా అన్వయించుకొని దాన్ని పూర్తిగా జీర్ణించుకొని, పూర్తిగా అర్థం చేసుకొని, పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగపడేదే మాతృభాష. అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనుకోండి. ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మాతృభాషలో ఎక్స్ప్లెయిన్ చేసి అది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఎలా చేయాలని క్షుణ్ణంగా వివరిస్తే దాన్ని ఈజీగా అర్థం చేసుకొని ఒక వ్యక్తి చేయడానికి ప్రయత్నించగలడు. ఎందుకు? ఫస్ట్ అర్థం చేసుకోగలడు, దానికి కనెక్ట్ అవ్వగలడు, దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించగలడు. ఈ మాతృభాషలో సరైనటువంటి అవగాహన లేకపోతే, సరైనటువంటి క్రియేటివిటీ లేకపోతే అనుకున్నటువంటి ఇంప్రూవ్మెంట్ అనేది ఎక్కడ, ఏ రంగంలో కూడా ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అంటూ ఉన్నాం. జనరల్గా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో మనం జనరల్గా గుర్రం అంటే వానికి తెలియదు తెలుగు పదం. హార్స్ అంటాడు, HORS, హార్స్. హార్స్ అంటే హార్స్, గుర్రం, హార్స్, గుర్రం పలుకుతున్నాడే కానీ అది ఎలా ఉంది, ఏ ఆకారంలో ఉంది, ఏ పోస్చర్లో ఉంది, దాని యొక్క పద్ధతి ఏమిటి, దాని యొక్క అలవాట్లు ఏమిటి, దాని మెయిన్ మోటో ఏమిటి అనేది ఏమీ తెలియదండి. ఇంగ్లీష్లో హార్స్, HORS, హార్స్ అని చదువుతున్నారే కానీ కనెక్ట్ అవ్వడం లేదు, ఫీల్ అవ్వడం లేదు. ఫీలింగ్ లేకపోయినా, కనెక్షన్ లేకపోయినా ఇంకా ఏమీ రాదండి. ఇక్కడ మీడియం మ్యాటర్ కాదు, ఇక్కడ ఇంగ్లీష్ మీడియం మ్యాటర్ కాదండి. అక్కడ ఫీల్ అవ్వాలా పిల్లవాడు, అక్కడ కనెక్ట్ అవ్వాలా. ఫీల్ అయ్యి కనెక్ట్ అయినప్పుడే క్రియేటివిటీ వస్తుంది. అది ఇది హార్ట్స్ అంటే ఇలా ఉంటుంది. ఆ గుర్రాన్ని ఈ విధంగా మనం ఉపయోగిస్తాం. గుర్రం యొక్క ఇంపార్టెన్స్ ఇలా ఉంటుంది.
అది ఏ విధంగా మానవాళికి ఉపయోగపడుతుంది అనేది ప్రతిదీ కూడా అర్థం చేసుకోగలడు. ఇంగ్లీష్లో ఓన్లీ హార్స్ అని పలికామనుకోండి, అది ఇక్కడే ఉంటుంది, ఇక్కడ కనెక్ట్ అవ్వదు, ఇక్కడ కనెక్ట్ అవ్వదు. అంటే దీన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు తెలుగు భాషలో క్లారిటీ లేకపోతే ఇంగ్లీష్ భాషను నేర్చుకోలేము, ఇంగ్లీష్ భాషను నేర్చుకోలేము. ఇంకొక విషయం ఏదంటే, తెలుగు భాషకి ఇంగ్లీష్ భాషకి మధ్య తేడా చూస్తే, తెలుగు భాషలో మనకు ఉండేటువంటి 56 లెటర్స్, ఇంగ్లీష్ భాషలో మనకు ఉండేది 26. అయితే ఒక గర్వించదగ్గ విషయం ఏమిటంటే, ప్రపంచంలో మన తెలుగు ప్రజలు అన్ని భాషలు మాట్లాడగలరు, కానీ ప్రపంచంలో ఉండే వ్యక్తులు మన భాషను మాట్లాడలేరు. ఇది ఓపెన్ ఛాలెంజ్. ఎందుకంటే మన భాష అంత కఠినంగా ఉంటుందండి, అంత కఠినంగా ఉంటుంది. ఈ 56 అక్షరాలకు ఒక్కొక్క అక్షరానికి ఒక స్పెషలైజేషన్ ఉంది, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంది. అది గుణింతాలు కావచ్చు, కావర్గం, చావర్గం, టావర్గం, పావర్గం కావచ్చు, గుణింతాలు కావచ్చు, వాటి ఇంపార్టెన్స్ కావచ్చు, యూసేజ్ కావచ్చు, ప్రొనౌన్సియేషన్ కావచ్చు. ప్రతి దానిలో ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది మన తెలుగు భాషకి. అంటే వేరే భాషలకు లేదా అంటే ఉంది, కానీ తెలుగు భాషలో ఉన్న వంపులు సొంపులు వేరే భాషలో ఎక్కువగా లేవు. ఇప్పుడు ఇంగ్లీష్లో తీసుకోండి, లక్ష్మి అనే పదాన్ని తీసుకుంటే LAKSHMI చూడండి, ఓకే, ప్లెయిన్గా రాశాం, ప్లెయిన్గా రాశాం. 10 లెటర్స్ ఉన్నాయి చూడండి, LAKSHMI 7 లెటర్స్ వచ్చాయి. అది తెలుగులో పలకండి, లక్ష్మి, 2 లెటర్సే, లక్ష్మి. కానీ ఇందులో ఎన్ని ఉన్నాయి చూడండి, లా ఒకటి, కా, కాకు గుడి, మళ్ళా దీర్ఘం, అక్కడ 3 అయినాయి. కింద క్ష 4 అయినాయి, మళ్ళా మా వత్తు, లక్ష్మి మా వత్తు 5. అంటే కాలోనే 5 లెటర్స్ మెలికలు తిరిగి ఉన్నాయండి. ఆ పదాన్ని పలుకుతున్నామంటే ప్రపంచంలో ఏ పదమైనా పలకగలము, నో డౌట్స్. అది తెలుగులో ఉండేటువంటి కిక్కు, మజా. అందుకే మన తెలుగు ప్రజలు హిందీ భాషను కానీ తమిళ భాషను కానీ ఈజీగా నేర్చుకోగలుగుతారు. కానీ వేరే ప్రజలు మన భాష నేర్చుకోవాలంటే చేత కాదు, చేత కాదు. చూడండి, ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్ పీపుల్ ఉన్నారు. చైనీస్ పీపుల్ ఇంగ్లీష్ మాట్లాడలేరు, చైనీస్ పీపుల్ మన భాష నేర్చుకోలేరు. ఎందుకు నేర్చుకోలేరంటే మన భాషలో కండిషన్స్ ఎక్కువ, కానీ ఇంగ్లీష్ భాషలో అన్ని కండిషన్స్ లేవండి, అన్ని కండిషన్స్ లేవు. తెలుగు భాషలో పదాలు ఎప్పుడైతే ఫ్రీగా మాట్లాడగలుగుతామో ఇంగ్లీష్ భాషల యొక్క పదాలను ఈజీగా పలకొచ్చండి. ఇప్పుడు లక్ష్మి అనే పదాన్ని మీకు చెప్పాను చూడండి, ఎంత వేరియేషన్ ఉంది ఇంగ్లీష్ భాషకి తెలుగు భాషకి మధ్య తేడా చూస్తే. అంటే మనం ఇంత కష్టమైన భాషలో మనం బాగా తెలుసుకొని అర్థం చేసుకొని మాట్లాడుతున్నప్పుడు మరి ఇంగ్లీష్ భాషను మనము నేర్చుకోలేమా? ఒకసారి ఆలోచించండి. ఈజీగా నేర్చుకోవచ్చు, వెరీ ఈజీ. అది దాని యొక్క నాడి పట్టాలంతే. ఏదైనా అంతేనండి. ఒక డాక్టర్ ఏ విధంగా మన డాక్టర్ దగ్గరికి వెళ్తే పేషెంట్‌ను ఫస్ట్‌గా ప్రిస్క్రిప్షన్ రాసి ఇవ్వడమో లేదా బ్లడ్ టెస్ట్ రాసి ఇవ్వడం కాదు. అక్కడ పల్స్ రేట్ పట్టాల. ఆ పేషెంట్ యొక్క సైకాలజీ తెలుసుకుంటాడు, పేషెంట్ యొక్క పల్స్ రేట్ తెలుసుకుంటాడు, పేషెంట్ యొక్క హ్యాబిట్స్ తెలుసుకుంటాడు. అప్పుడు డాక్టర్ తను ఏమి ఇవ్వాలని ఈజీగా చేయగలుగుతాడు. అంతేగాని పోయిన వెంటనే నీకు జ్వరం వచ్చిందా, లేదా అడిగో ప్రిస్క్రిప్షన్ తీసుకొచ్చుకోపో, లేదా బ్లడ్ టెస్ట్ వెళ్ళు, డైరెక్ట్‌గా చెప్పడు. ఎప్పుడైతే ఏ డాక్టర్ అయితే పేషెంట్ యొక్క సైకాలజీ తెలుసుకోగలుగుతాడో అతను ఎక్స్‌పర్ట్ అవుతాడు. ఆ విధంగానే స్పోకెన్ ఇంగ్లీష్ యొక్క సైకాలజీ మీరు తెలుసుకోగలుగుతారో అప్పుడే మీరు ఫ్లూయెన్సీలో మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు ఉన్నారండి, మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. అయితే ఏది గొప్ప అనేది మనం ఒకసారి ఆలోచిస్తే మన మాతృభాష ఎప్పుడు కూడా మన అమ్మతో సమానం, ఎప్పటికీ గొప్పదే. ఇప్పటికి కాదు, ఎప్పటికీ గొప్పదే. ఇంకా ఎన్ని 100 భాషలు వచ్చినా కూడా మన మాతృభాష ఎప్పటికీ గొప్పదే. అయితే ఇంగ్లీష్ భాష ఎందుకు అనేది మనం ఒకసారి తీసుకుంటే, ఈరోజు ప్రపంచంలో మన తెలుగు ప్రజలు లేని ప్లేస్ లేదు. ప్రతి ప్లేస్‌లో కూడా మన తెలుగు ప్రజలు ఉన్నారు. దానికి కారణము ఇంగ్లీష్ భాష. నిన్ను నీ రంగంలో ఇప్పుడు ఎక్కడైతే ఉన్నావో అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లడానికి ఇంగ్లీష్ భాష అనేది చాలా ఉపయోగపడుతుంది. చాలా చాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిజినెస్ చేస్తున్నారు, లేదు మీ ఒక మంచి మీ దగ్గర మంచి ఒక సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ మీరు, లేదు మంచి ఐడియాస్ ఉన్నాయి మీ దగ్గర, తెలుగులో చక్కగా వివరిస్తున్నారు, తెలుగులో బాగా చేయగలుగుతున్నారు.
అది మన కేవలం తెలుగు స్టేట్స్‌కు మాత్రమే పర్మిట్ అవుతుంది. అదే ఐడియాస్‌ని, అదే బిజినెస్‌ని, అదే స్టైల్‌ని, అదే కంటెంట్‌ని ఇంగ్లీష్‌లో చెప్పగలిగితే మీ యొక్క ఇంపార్టెన్స్ అనేది వరల్డ్ వైడ్‌గా కనెక్ట్ అవుతుంది. వరల్డ్ వైడ్‌గా కనెక్ట్ అవుతుంది. సూపర్ ఆలోచించండి. అంటే మనకు తెలుగు భాష అనేది మన మాతృభాష. మన అమ్మతో సమానం. నేర్చుకోవాలి, డెవలప్ చేసుకోవాలి, మనం ప్రేమించాలి, ఆచరించాలి. అదే విధంగా ఇంగ్లీష్ భాష అనేది మనకు ఇక్కడ ఒక అవసరం. మన మనుగడకి, మన మనుగడ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళడానికి, నీకంటూ సొసైటీలో ఒక రెస్పెక్ట్, నీకంటూ ఒక జాబ్ ప్రొఫైల్, నీకంటూ ఒక ప్రమోషన్, నీకంటూ ఒక డిగ్నిటీ అన్నిటిని కూడా మనకు సంపాదించుకుంటూ వెళ్ళేదే ఈ యొక్క ఇంగ్లీష్ భాష. ఈ ఇంగ్లీష్ భాష అనేది ఈ యొక్క నెట్వర్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎక్కువ ఆపర్చునిటీస్ ఎక్కువగా సర్క్యులేట్ చేయవచ్చు. అది బిజినెస్ కావచ్చు, మనీ కావచ్చు, జాబ్స్ కావచ్చు. ఎక్కువగా మనం సంపాదించవచ్చు. కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ భాష గొప్పనా? తెలుగు భాష గొప్పనా? అని తెలుసుకోవాలంటే ఇక్కడ ఎప్పటికీ కూడా తెలుగు భాష గొప్పనే. కానీ మనం ఉన్న ప్లేస్ నుంచి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలా? మన గురించి ఎక్కువ మంది తెలుసుకోవాలి. ఎక్కువ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవాలి. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఇంగ్లీష్ భాష అనేది చాలా అవసరము. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. మీకు తెలుగు భాషకి, ఇంగ్లీష్ భాషకి మధ్య తేడా తెలిసిందనుకుంటున్నాను. మీరు ఈ వీడియోలో మీకు ఏమి నచ్చింది? మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? ఏ పాయింట్ నచ్చింది మీకు? కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. నేను పర్సనల్‌గా మీ యొక్క కామెంట్స్ నేను చదివి నేను మీకు రిప్లై చేయగలను. ఓకే ఫ్రెండ్స్, లెట్ అస్ సీ ఇన్ ద నెక్స్ట్